సాహిత్యాభిమానులైన శ్రోతలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇక మీ అందరికీ యశోవతి రెండవ భాగానికి మీకు స్వాగతం. కాశ్మీర రాజవంశ నవలల్లో మొదటి నవల అయిన యశోవతిని మీకు పరిచయం చేస్తున్నాను కదా. గత వారం కథనంలో గోనంద మహారాజు గురించి, ఆయన విదేహ రాజ్యమైన రాజధాని అయిన మిథిలకు రాకపోకల గురించి మీకు ముచ్చటించాను. అలాగే గోనందుడికి విదేహ రాజదుహిత అయిన యశోవతి అంటే ఎంతో అభిమానము, ఆమె ముద్దు మాటలు చాలా ఇష్టపడేవాడని, ఆమెతో కబుర్లు చెప్పించుకునేవాడని, ఆ మాటల్లో మాటగా ఆమె కృష్ణుని కథలు చెప్పేదని, ఆయన ఎంతో ఇష్టంగా ఆమె మాటలు వినేవాడని కూడా చెప్పాను. ఆయన తన కుమారుడైన దామోదరునికి యశోవతిని కోడలుగా చేసుకోవాలని చాలా ఇష్టపడ్డాడు. అదే విషయమై ఆయన విదేహ రాజ్యానికి తన భార్య పరివార సమేతంగా వచ్చాడు. వారికి నా కొడుకుకు వివాహ విషయమే వెళ్తున్నాను అన్నాడు, కానీ మీ అమ్మాయిని చేసుకుంటాము అని నేరుగా చెప్పలేదు. ఇప్పుడు తర్వాత ఈ యశోవతితో మాట్లాడినప్పుడు మా అబ్బాయిని నీకు చూపిస్తాను అని మాత్రం చెప్పాడు అని చెప్పాను కదా గత వారము. అక్కడితో కథనం ఆప్ చేశాను. మరి తర్వాత ఏమైందో చెప్తాను. నేరుగా నేను ఈసారి యశోవతి నవలను మీకు చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ నవలను చాలా సరళంగా రచించారు కనుక నేరుగా మీకు వినిపించినను మీరు అర్థం చేసుకోగలరని భావించి నేను నేరుగా ఉన్నట్టు చదువుతున్నాను. ఇక మరి కథనం మొదలు పెడతానే. ద్వితీయ అధ్యాయంతో కథ మొదలవుతుంది. మర్నాటి సాయంత్రము గోనంద మహారాజు తన విడిదిలో కూర్చున్నాడు. ఆయన కుమారుడు ఆయన వద్దనే ఉండెను. యశోవతిని అతడికి పంపించవలసిందని విదేహరాజునకు రాణికిని గోనందుడు వార్త పెట్టాను. విదేహరాజ దంపతులు కలిసి ఉండ్రి. ఈ వార్తకు అర్థం వారికి తెలియలేదు. నిన్ననేమో గోనందుడు ఒక్కడును కూర్చుండెను. 4-5 ఏండ్లుగా వచ్చుచుండేవాడు. ముద్దుగా పిల్లతో మాట్లాడుచుండేవాడు. నిన్న సాయంత్రం కూడా మాట్లాడిన. అది వేరు ఇది వేరు. నిన్న తాను ఒక్కడే ఉండెను. నేడు తన కొడుకును కూడా దగ్గర పెట్టుకుని ఉండెను. ఆ కొడుకుకు ఎక్కడో సంబంధం కుదుర్చుకుని నడితోవలో ఇచ్చట ఆగినవాడాయను. యశోవతి 10 ఏండ్ల పిల్ల, గ్రాహకం వచ్చిన పిల్ల. ఆమెను పంపించుటే ఎట్లు? మేం పంపించమని ఖండితంగా చెప్పినచో అది అమర్యాద అగును. గోనందునితో విరోధం పెట్టుకుంటా అదంత మంచిది కాదు. అతడు జరాసంధనకు దగ్గరివాడు. జరాసంధుడు దుర్జనుడని చెప్పవలేను. అతడు వామాచారుడు, శాక్తేయుడు. రాజులను బంధించి తీసుకొని పోయి ఏడాదికి ఒక రాజునుగా శక్తికి బలిపెట్టిన నరహంతకుడు. అతనితో విరోధము మంచిది కాదు. మగధ రాజ్యమునకు విదేహరాజ్యము సుంత దగ్గరది. గోనందుడు విదేహరాజ్యంతో చెలిమిగా ఉన్నాడు కనుకనే జరాసంధుని దృష్టి ఈ వైపునకు మరలేదు. మరియు తన కుమారుడు ఉండగా గ్రాహకం వచ్చిన పిల్లను పంపించమని అడగటంలో అర్థమేమి? చివరకు భార్యాభర్తలు నిశ్చయించరు. తండ్రియే కూతురుని వెంటబెట్టుకుని వారి దగ్గరకు వెళ్ళినట్టు నిశ్చయం చేసుకుని తండ్రియు కూతురును గోనందుని కడకు పోయిరి. గోనందుడు కొంచెం ఆశ్చర్యపడిను. సుంతలో సర్దుకొనెను. తండ్రి కొడుకులిద్దరు లేచి తండ్రి కూతురుకిద్దరికి స్వాగతం నేర్పరి. రాజులిద్దరినూ కూర్చుండిరి. దామోదరుడును యశోవతియు కూర్చుండలేదు. విదేహరాజు దామోదరుని కూర్చుండమనెను. అతడు కూర్చుండెను. గోనందుడు యశోవతిని తన వద్ద కూర్చుండమనెను. ఆమె సంశయించెను. తండ్రి వంక చూసెను. గోనందుడు విదేహరాజుతో ఇట్లనెను. మీ యశోవతికి నాకు ఒక వరుస ఉన్నది. ఆమె నాకు తల్లి, నేను ఆమెకు కొడుకును. తల్లి కొడుకు వద్దకు వచ్చి కూర్చుంటుట తప్ప మేమిద్దరము ఈ వరుసను ఏర్పరచుకున్నాము. మధురాపురం దగ్గర ఉన్న రేపల్లెలో కృష్ణుడని బాలుడు పెరుగుచున్నాడట.
అతనికి ఇప్పటికి 10 ఏండ్లో 12 ఏండ్లో తెలియదు. అతనికి 6 ఏండ్లప్పుడే ఆ ఊరిలోని 16,000 గోపికా స్త్రీలు భార్యలట. భార్యలు వయసు కలవాండ్రు, భర్త పసివాడు. అట్లే మా అమ్మాయిన మీ యశోవతి పసిది, కొడుకైన గోనందుడు పెద్దవాడు. ఇలా అనగా నలుగురు పక్కపక్క నవ్విరి. విదేహరాజు ఇలా అన్నాడు, మా యశోవతికి ఇటువంటి కథలు 100 వచ్చును. వినేడివాడు దొరకవలను కానీ ఆమె నూరిపోయిను. మాకు ఉభయ సంధ్యల యందు పాలుపోసుడు గోపాలకులు ఒత్తురు, వారి భార్యలు ఒత్తురు, వారి కూతుండ్రు ఒత్తురు. వారి వెన్నయు మీగడియు సమృద్ధిగా తెచ్చిపెట్టెదరు, జున్ను తెత్తురు. వారి మందలలో కొన్ని ప్రత్యేకములైన గోవులుండును కదా, ఆ గోవుల పాలమీగడ అలాగే ఉంచి ఈమె కొరకు తెత్తురు. ఆ కథలు ఈమెకు చాలా తెలియను. చిన్నప్పుడు నాకు చెప్పుచుండేది, ఆమె అమ్మగారికి చెప్పేది. మేము వినకపోయించో పుట్టెడంత కోపము, బోలెడంత గారాభం. వించుండెడి వారం. మీరు వచ్చినప్పుడల్లా మా బాధ మీకు కూడా కలుగుచుండనని మాకు తెలియను. నా భార్య 2-3 సార్లు అన్నది, కానీ యశోవతి మీకు వల్లే మామకేమీ కోపం లేదు. ఆ కథలన్నీ మీకంటే ఆయనే శ్రద్ధగా విన్నును అనేడిది అని. అది సరే కానీ యశోవతి, పూర్వము గోనంద మహారాజు గారు నీకు మామ అనుచుంటివి కదా, ఇప్పుడు నీకు కొడుకు ఎట్లయినాడు అనగా యశోవతి గోనందుని వంక చురచురా చూశాను. గోనందుడు పట్టించుకోకుండా ఇలా అన్నాడు, నిన్న యశోవతి మీరెంత మంచివారో మీ అబ్బాయి కూడా అంత మంచివారా అన్నది. ఆయన పెళ్లి చేసుకొని పోవచ్చున్నారట కదా అని చనువుగా నాతో అనగా, రేపు మా అబ్బాయిని నీకు చూపింతును అని నా కుమారుని తీసుకుని వచ్చి తిని, అంతకన్నా ఏమీ లేదు అని. ఇదిగోనమ్మా నా కొడుకు, అతడు మంచివాడు చెడ్డవాడు నువ్వే చెప్పుము అన్నాడు. విదేహరాజు నవ్వుతూ కూర్చున్నాడు. యశోవతికి ధైర్యం వచ్చింది. ఇట్లా నేను, మంచివాడే, మీరును మా నాయనగారును పెద్దలు, మీరు కూర్చుండమన్న వరకు మీ కుమారుడు కూర్చుండలేదు అనగా దామోదరుడు సిగ్గుపడిన. ఇద్దరు తండ్రులను నవ్విరి. గోనందుడు ఇట్లా నేను, ఇంతవరకు మంచివాడే ననుకోమ్మా, మాట్లాడుకున్నచో ఎట్లా తెలియను, అతడు మూగవాడేమో, నీ అంత తెలివి కలవాడు కాడేమో, ఆ సంగతి కనుక్కోవద్దా అంటే యశోవతి అంది, నేనే మూగదాననో ఏమో, నా యందు ప్రేమ చేత తమరు నన్ను తెలివి కలదానని అనుచున్నారు, మీ కుమారుని అట్లా అనుకోరేమో అంది. గోనందుడు అన్నాడు, నువ్వు నా దగ్గర కూర్చుండనక్కర్లేదు, మీ నాయనగారి దగ్గరనే కూర్చుండము. నేనును మీ నాయనగారును నోరు ఎత్తం, మీరిద్దరే మాట్లాడుకొనుడు. నువ్వు రేపల్లె కథ చెప్పుము, అతడేమనో మేము విందుము. నువ్వు పసిదానవు, నేను పెద్దవాడను, మీరిద్దరు పసివాండ్రే కదా. నీకంటే నా కొడుకు మరి 7-8 ఏండ్లు పెద్దవాడైనను అతడును చిన్నవాని కిందే లెక్క. మీరిద్దరు మాట్లాడుకోండు, మేమిద్దరం విని ఆనందించుచుందుము అని ఊరకుండరు. యశోవతి దామోదరులు మాట్లాడనే లేదు. అప్పుడు గోనందుడు ఇలా అన్నాడు, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడుతాను. ఆ రేపల్లెని గురించి నేను ఒక కథ విన్నా. ఆ కథను గురించి మీరేం చెప్పుదురో చెప్పుడు. యమునా నదిలో ఒక మడుగు ఉన్నదట. ఆ మడుగులో గొప్ప విషసర్పం ఉన్నదట. అందులో నీరు తావిన గోవులు చనిపోవచ్చున్నవట. ఆ మడుగు మీద ఆకాశంలో నెగురు పక్షులు కూడా ఆ పాము యొక్క విషజ్వాలలకు తగలబడిపోవచ్చున్నవట. ఇంత భయంకరంగా నుండగా ఒకనాడు కృష్ణుడు ఆ మడుగులోకి దూకి ఆ పామును శిక్షించి పడగల మీద ఎక్కి నాట్యమాడెనని, నాటి నుండి ఆ మడుగులోని నీరు గోవులు భద్రంగా తాగుచుండెనని రాత్రి మీ గొల్లవాడొకడు నాకు చెప్పాను. యశోవతికి ఇన్ని కథలు చెప్పాడు గొల్లవాండ్రవరా అని నేను రాత్రి వెతుక్కుంటూ పోయాను. ఒకడు కనిపించాడు. అతనితో ఏదో ప్రసంగం పెంచి ఈ కృష్ణుని ప్రసంగం తేగా అతడు భయపడి చివరికి ఈ కథ నాతో చెప్పాను. ఈ కథ నిజమేనా, నమ్మవచ్చునా, వాడు నాతో చెప్పవచ్చునా, మీ ఇద్దరి అభిప్రాయం ఏమి, ముందెవరు చెబుతారు అనగా యశోవతి ముందు మగవాండ్రే చెప్పవలేను అంది. దామోదరుడు అన్నాడు, నేను ఆ కృష్ణుడు ఎవడో ఎరుగను, నేనేం చెప్పవలేను. కథను గురించి చెప్పవలేను కానీ కృష్ణుని గురించి చెప్పవలసిన అవసరమేమి అని యశోవతి అంటే, ఇది ఒట్టి కట్టు కథ, అతనికి ఎన్నేండ్లు అని అడిగాడు దామోదరుడు.
అప్పటికి 8-9 ఏండ్లు ఉండవచ్చును, లేదా 10 ఏండ్లు దాటవచ్చును. ఈ కథ నాకు తెలియను, నేనును విన్నాను అంది యశోవతి. నువ్వేమన్నావు అని దామోదరుడంటే, ముందర చెప్పవలసింది మీరు అంది. నేను పురుషుడను, ఆ కృష్ణుడును పురుషుడు, అతని గురించి నేనెందుకు చెప్పవలేను? పోయి అతనిని నన్ను గురించి అడుగుడు, అతడేమైనా చెప్పినచో అతని గురించి నేను చెప్పుదును అన్నాడు దామోదరుడు. అప్పుడు విదేహరాజు అన్నాడు, ఇది నిజంగా రాజులకు ఉండవలసిన ధీమా. ఇట్టి కథలు, వీని మీద ఊహలు, దాని అవగాములు స్త్రీలు చెప్పవచ్చును, బ్రాహ్మణులు చెప్పవచ్చును, క్షత్రియులు ఎందుకు చెప్పవలను అనగా యశోవతి అంది, గోనంద మహారాజు గారు సుక్షత్రియులు కదా, పురుషులు కదా, వారెందుకు చెప్పిరి అంది. వారు నీ అందున్న ముద్దు చేత చెప్పిరి అని విదేహరాజు అనగా యశోవతి మళ్ళీ ఇలా అంది, నేను గోనంద మహారాజు గారి కుమారుడు, వారి వల్లనే మంచివాడగునా కాదా అని నిన్న వారిని ప్రశ్నించి తిని, ఏదో మాటల ధోరణిలో ప్రశ్నించి తిని. వారు తమ కుమారుని తీసుకుని వచ్చిరి. తమ కుమారుని మంచితనమును నాకు తెలియజేయవలేననే కదా వారు తెచ్చిరి. ఆ మంచితనం నాకు తెలియజేయుటకు వారు కృష్ణుడు చేసిన సర్పదమనమును గురించి చెప్పవలేను అంది యశోవతి. అప్పుడు దామోదరుడు ఇలా అన్నాడు, నేను చెప్పుదును. ఎందుకు చెప్పుదనగా, మొదట మా నాయనగారికి విదేహరాజు కూతురి మీద ప్రేమ కలిగినది కనుక. 2, ఈమె చాలా తార్కికంగా మాట్లాడుచున్నది కనుక. 3, సౌందర్యవతి కనుక. 4, నా వినయంను గ్రహించినది కనుక. 5, నేను వేసుడి ప్రశ్నలకు ఎట్టి సమాధానములు చెప్పగలదో వినవలేను కనుక. యమునలో అట్టి మడుగున్నదని ప్రసిద్ధి లేదు. నీళ్లలో మహావిష సర్పములు ఉండవు. ఉన్నచో ఒక్క కాశ్మీర దేశం నందే ఉండును. ఎందుకనగా మా కాశ్మీర దేశము మన్వంతరములుగా మహాసరస్సు. గరుత్మంతునకు భయపడి మహాభుజగులు వచ్చి ఆ సరస్సునందు తలదాచుకునేవారు. ఇట్లింకొక చోట మహాసర్పములు దాగి ఉన్నట్టు వినికిడలేదు. ఆ సర్పము పాతాళలోకం నందలి భోగికులమునకు చెందనిచో దానికి విషం ఉండదు. ఆ విషము దానికి సహజమై ఉండవలను, లేనిచో అది వట్టి నీటిపామగును. 10 ఏండ్ల పిల్లవాడు మడుగులో దూకుట ఏమిటి, ఆ పామును దండించుట ఏమిటి, దాని పడగల మీద నృత్యం చేయుట ఏమిటి? ఆ కుర్రవాడు మహానుభావుడు కాదా? కుర్రవాడు మహానుభావుడు. ఆ పామును మెడ దగ్గర పట్టుకుని పిసికి చంపినాడు. కొంతవరకైనా ఒప్పుకొనవచ్చును. దానిని దండించుట ఎట్లు? దాని ఒళ్ళు కర్రలతో కొట్టినా ఎట్లు దండించను? చివరకు దాని పడగల మీద నాట్యం చేయుట ఎట్లు? ఓసి పామా, నువ్వు నాకు ఓడిపోయితివి, కావున నీ పడగలు విప్పి పట్టుకోము, నేను నృత్యం చేసేదను అని అడిగినాడా? అది సరేనన్నదా? పౌరుషం హెచ్చిన పాము పడగ విప్పును, పౌరుషం చచ్చిన పాము పడగ ముడుచుకొనును. ఈ పౌరుషం చచ్చిన పాము మీ కృష్ణుడు అన్న వాడికి పడగ విప్పుకొననా? ఇది నమ్మటకు వీలు లేదు అనగా గోవిందుడు యశోవతితో, ఏమమ్మా నువ్వేమంటావు అన్నాడు. యశోవతి అంది, అయ్యా, వారు చెప్పిన మాటల్లోనే అది నిజం కావచ్చును అన్నట్లు ఉన్నది. మహావిష సర్పములు కాశ్మీరంలో ఉన్నట్టే యమున మడుగులో కూడా ఉండవచ్చును. ఇది ప్రసిద్ధం కాదు అనటకు అన్ని చోట్లనూనున్నవి అన్ని చోట్ల ప్రసిద్ధములు కానక్కర్లేదు. పౌరుషం చచ్చిన పాము పడగ ముడుచుకొనునగా ముడుచుకొని ఓపిక కూడా లేంచో ఏం చేయవలేను? పక్షవాతం వచ్చినది, చెయ్యి ముడవలేడు, చెయ్యి అట్లే ఉండును. మీరు నా చేత మీ కుమారులకు వ్యతిరేకంగా మాట్లాడించుచున్నారు. వారికి నా మీద కోపం వచ్చునో ఏమో. వారిని క్షమింపవలేనని అడుగుచున్నాను. ఆయన పెండ్లి కొడుకు, ఎవరినో పెళ్లి చేసుకుంటకు వెళుచున్నారు. దారిలో ఒక ఆడపిల్ల చేత వాదం నందు ఓడిపోయి వెళ్ళుట పెళ్లి కొడుకు యొక్క ఉత్సాహంకు తగినది కాదు అంది. దానికి దామోదరుడు ఇలా అన్నాడు, నువ్వన్నమాట నిజమే, కానీ ఎవ్వత తన భార్య కాబోచున్నదో ఆమె చేత తాను ఓడిపోవట మనసుకు మిక్కిలి ప్రియమైనది కదా. ఆమె ఇంకొక స్త్రీ అయినచో నువ్వు చెప్పింది నిజం కావచ్చు. నేను ఈ మాటలు తండ్రి అనుమతి లేకుండా కొంచెం సిగ్గుమాలి అనుచున్నాను అని దామోదరుడు అచ్చటి నుండి వెళ్ళిపోయినాడు. యశోవతి కళవళపడి అటు నుండి వెళ్ళిపోయింది. విదేహరాజు
ఇలా అన్నాడు, గోనంద మహారాజా, నేను ఒకటి అనుకోనగా ఒకటి అయ్యింది అని. అప్పుడు గోనందుడు ఇలా అన్నాడు, విదేహాధిప, నేనేది అనుకుంటునో అది అయినది. నా కుమారునకు నేను వేరే సంబంధం కుదర్చలేదు. 4 ఏండ్ల నుండి యశోవతిని నా కొడుకు చేసుకునవలేనని నేను అనుకుంటుంటిని. మీతో చెప్పలేదు. చిన్నపిల్ల అని మీరు అంగీకరించరని నాకు భయం. ఇప్పుడు కూడా చిన్నపిల్లయే. నా అంతటా నేను వచ్చి అడిగినచో మీరు ఒప్పుకొనరు. నేను పెండ్లికే తరలి వచ్చి తిని కుదిరినచో కుదురును, కుదరించో తిరిగిపోదును అనుకుంటుని. నా కొడుకునకు 4-5 సంబంధములు వచ్చినవి. నేను యశోవతిని మనసులో పెట్టుకొని మరి ఏ సంబంధమూ అంగీకరించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుని యువరాజును చేయవలేను. వివాహం కాకుండా చేయరాదు. ఎందుకో నాకు తెలియదు. తొందరలో అతనికి యువరాజు పట్టము కట్టనెంచుచుంటిని. మీరు బ్రహ్మవేత్తలు, మేము శాక్తేయులము. అయినను క్షత్రియులమే కదా. పిల్లలిద్దరికీ పరస్పర అభిప్రాయం కలిగినట్టు సువ్యక్తమైనది కదా. ఇది నా అభ్యర్థన. నా భార్య నా వెంటనే వచ్చింది. ఆమెకు ఈ సంగతి అంతయు చెప్పి తిని ఆమె అంగీకారముతోడనే వచ్చి తిని మీరు నా యందు దయ ఉంచి మా సంబంధమును అంగీకరించి మిథిలా నగరపు పట్టప్రాణి కూడా దీనికి అంగీకరించినట్టు చేసినచో నా వంశమే మీకు కృతజ్ఞమై ఉండగలదు. మీరు కృతయుగరాజులు, మేము ద్వాపరాంతంన వెలిసిన వారము. మీరు బ్రహ్మవేత్తలు. కాశ్మీర దేశము భగవతి అయిన దాక్షాయణి స్వరూపమని పెద్దలు చెప్పుదురు. శివాంశ సంభూతుడు కానివాడు కాశ్మీర రాజు కాలేడని పురాణములు కలవు. యశోవతి సాక్షాత్ పార్వతీదేవి యొక్క అంశం నుండి పుట్టినది కనుక అంత చిన్నతనమందు అంతటి విజ్ఞానము, అంతటి సౌశీల్యము, అంతటి వినయము ఎక్కడనూ ఇంకా కనిపించదు. ఇంకా మీ దయ అని గోనందుడు విదేహరాజు చేతులు పట్టుకొనేను. ఇద్దరకు కన్నీళ్ల పర్యంతమయ్యను. మా యశోవతిని మీ దామోదరునికి ఇచ్చితిమి అని విదేహరాజు సెలవు తీసుకుని వెళ్ళెను. ఆ రాత్రి విదేహ దేశ ప్రాణి పొందిన సంతోషంనకు అవధి లేదు. మర్నాడు సాయంత్రంన ఒక వార్త పుట్టినది. దామోదరుడు యశోవతి వివాహంనకు అంగీకరించిన గాని తాను పెండ్లి ఆడను అనెను. ఆమె 10 ఏండ్ల పిల్ల. ఆమెకేం తెలియను. పెద్దవాడిని ఎట్లా చెప్పుదురో పిల్లవాడిని అట్లా చేయుదురు. అది ఒక సనాతన ధర్మం. ఆ ధర్మంను అవలంబించుటయే లోకం యొక్క సుస్థితికి మూలకందం. స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దల మాటను అతిక్రమించినప్పుడే లోకమునందు అధర్మం ఉత్పాదితమగును. జీవుడు స్వేచ్ఛ అవలంబించుటకు కోరును. ధరాపతి ఆ స్వేచ్ఛను అరికట్టి ధర్మమును నిలపవలేను. అనేక పూర్వకథల యందు కొందరు స్వేచ్ఛ అవలంబించినట్లున్నది. దేవయాని బ్రాహ్మణ స్త్రీ, యయాతి క్షత్రియుడు. ఇది అధర్మం. కానీ భగవంతుడైన శుక్రుడు తన కూతునందలి మమకారం చేత దాని యందు ధర్మసిద్ధి కలుగునట్టు అనుగ్రహించను. దేవయాని బ్రాహ్మణ స్త్రీ, యయాతి క్షత్రియుడు. కలిగిన సంతానము క్షత్రియులు. కలిగిన వారు బ్రాహ్మణులు కాలేదేమి? ఇది ఒక ప్రశ్న. మరియు శకుంతల దుష్యంతుని స్వయంగా వరించెను. దానికి కణ్వుడు అంగీకరించెను. ఎందుకు అంగీకరించెను? అది ఎట్లు జరిగెను? కలిగిన సంతానం ఎట్టిది? జంబుద్వీపమునందు ఈ చివర ఉన్న ఖండమంతయు వేణి పేర ప్రకాశిని అందవలేను వారి సంయోగ మూలమున అట్టి భరతుడు ఉదయించెను. మత్స్యగంధి పడవ నడుపుచున్నది. మహర్షి అయిన పరాశరుడు దానిని వాంఛించెను. ఈయన బ్రాహ్మణుడు, అందులో వేదాంగవేత్త మరియు వశిష్ఠ మహర్షి మనముడు. అంతకంటే భారతీయ సంప్రదాయంను సంరక్షించు మహావిజ్ఞాన కని. ఆయన ఒక పల్లెదాన్ని ప్రేమించుట ఏమి? కలిగిన సంతానము భగవంతుడైన వ్యాసుడు. ఆ వ్యాసుడెవరు? సర్వ వేదములు, పురాణములు, వేదాంతములు, ఏ మహావిద్యలు వశిష్ఠుని యందు క్రియారూపమున నుండి తేజోరూపమున ఉండి శక్తి పరాశరుల యందు కుంభించి ఉన్నవో వారిని నన్నింటినీ మూట విప్పి లోకమునకు అందించినవాడు. తొలినాటి ఇట్టి కామకథలు లోకక్షేమంకరులై మహాపురుషుల పుట్టుకకు హేతులైనవి.
వాని వెనక ఉన్నది కామము కాదు, కాలము, ధర్మము. ఇట్టి మహాతత్వము తమ జీవితముల యందు, తమ తపస్సుల యందు, తమ మనస్సుల యందు జీర్ణించుకొని ఉన్న మహానుభావులది కామము అనుటకు వీలు లేదు. అది పరమేశ్వరుని యొక్క జగత్తు యొక్క సుఖగమనమునకు, ధర్మగమనమునకు సాధనభూతమైన భావావిర్భావం. ఎవరో పిండీకృతమైన తపస్సులు కలవారి యందు ఇట్టే స్వయంవరణం కలుగును. దానిని మహర్షులు అనుమతింతురు. వారు అనుమతించుటయే దాని అందలి జగద్ధర్మ రక్ష ఇమిడి ఉండుటను చెప్పును. ప్రతి వ్యక్తియు నేను ప్రేమించుచున్నాను అంటకు వీల్లేదు. అది వట్టి కామమగును, వ్యర్థమైన కామమగును. లోకం నందు అధర్మం వ్యాపింపచేసేది కామమగును. మా యశోవతి యొక్క అంగీకారం ఇచ్చట అక్కర్లేదు. ఆమె తండ్రి చెప్పినట్టు చేయును. ఈ మాటలు గోనందుడు, దామోదరుడు ఉండగా విదేహరాజుల పురోహితుడైన గౌతముడు పలికినవి. ఇంత చెప్పినను దామోదరుడు వినలేదు. తాను యశోవతిని అడుగుతును అనెను. గోనందుడు అన్నాడు, నేను అడిగి తిని జనకుడిచ్చెను. ఏ ధర్మమును గౌతముడిది పలికెనో ఆ ధర్మమును నువ్వు నాకు పుత్రుడివై కాదనుచున్నావు అన్నాడు. అప్పుడు దామోదరుని తల్లి భర్తతో రహస్యంగా ఇలా అంది, మన బిడ్డ మీ మాటని ఎప్పుడు కాదన్నాడు. పెండ్లి కాకముందు వానికి యశోవతితో మాట్లాడవలనని ఉన్నది కాబోలు. ఇందులోని రహస్యం అది చెప్పుటకు సిగ్గుపడి ఇట్లా కల్పించినాడు అనగా గోనందునకు చిరునవ్వు ఉదయించెను. తానే స్వయంగా విదేహరాజనగరమునకు పోయెను. జనకునితో మిథిలారాజ్ఞితో నవ్వుచూ ఈ సంగతి చెప్పెను. వారును నవ్విరి. ఆ మర్నాటి పొద్దున యశోవతి దామోదరులను ఇద్దరి తల్లిదండ్రులను సమావేశమైరి. విదేహముల రాణి దామోదరునితో ఇట్లనెను, ఏమయ్యా, నువ్వు మా పిల్లని ఏమి అడగాలనుకున్నావో అడుగు అని. దామోదరుడు అన్నాడు, ఓ యశోవతి, నీకు పెళ్లి చేసుకోవాలని ఉన్నదా అంటే ఆమె నాకున్నది అంది. ఎందుకు అని దామోదరుడు అడిగితే, ఎందుకేమిటి, లోకంలో స్త్రీలను పురుషులను వివాహమాడుదురు, సంతానం కందురు. నేను స్త్రీని, వేదంలో ప్రజాతంతువును ఛేదింపకూడదని ఉన్నది అంది. కావచ్చు, నన్నే చేసుకున్నట ఇందులకు అని దామోదరుడంటే, నా తల్లిదండ్రులు నన్ను మీకిత్తుమన్నారు గనక అంది యశోవతి. అనగా నువ్వు నన్ను ప్రేమించట్లేదని అర్థము. అంటే మీరు నన్ను ప్రేమించుచుంటిరా అంది యశోవతి. ప్రేమించుచుంటిని అని దామోదరుడు అనగా, పురుషుని హృదయము ముఖము వంటిది, స్త్రీ హృదయము అద్దం వంటిది అంది యశోవతి. అనగా ప్రేమించుచుంటివని అర్థం చేసుకొంచున్నాను. ప్రేమ అనగా నేను తెలుసుకున్నదంతటి ఊహ నీకు లేదని నా తాత్పర్యము. నువ్వు వయసు చేత చిన్నదానవు అని దామోదరుడు అనగా యశోవతి అంది, మీరును వయసు చేత చిన్నవారే. ప్రేమ అనగా పైపైన మీకును తెలియనేమో, దాని లోతులు తెలుసుకునటం మన ఇద్దరికీ సాధ్యం కాదు అంది యశోవతి. నాకు తెలియను అని దామోదరుడు అంటే, తెలిసినచో నాకు చెప్పుడు అంది యశోవతి. దామోదరుడు అప్పుడు అన్నాడు, భార్యను దేవత వలె పూజింపవలేను అని. అయినచో నేను మేము భగవంతుని వలె పూజింతును అంది యశోవతి. అయినచో నా మాటకు ఎదురు చెప్పరాదు అని దామోదరుడు అంటే, అట్లయినచో భార్యను దేవత వలె పూజించుటేటిది అంది యశోవతి. నువ్వు నాకంటే తర్కశాలివి, నిన్ను చేసుకొనిచో నేనేం సుఖపడుదును అని దామోదరుడు అంటే, నేను నా భర్తతో తర్కించను, వలసించో హితము చెప్పుదును. ఆయన అంగీకరించనిచో నేను మూకీభావం అవలంబింతును, అంగీకరించినచో సంతోషపడదును అంది యశోవతి. దామోదరుడు అప్పుడు ఇలా అన్నాడు, నువ్వు 10 ఏండ్ల బాలికవు, నీతో మాట్లాడేట నాకే కొంచెం బాగుగా లేదు. నేను వెనక ముందాడుచున్నా. నీ మాటలు వయసు వచ్చిన వారి మాటల వలె ఉన్నవి. వాడిని ఎంతవరకు పరిగణించవలనో నాకు తెలియట్లేదు. నిన్న మనం మాట్లాడిన దాన్ని బట్టి నేను ఒకటి ఊహించుచున్నాను. ఆ కృష్ణుడెవరో నాకు తెలియదు. నిన్ననే మా నాయనగారు ఆ కథను నాకు చెప్పారు. నేను ఇది వరకు ఆ కథ వినలేదు. నేను జరాసంధ మహారాజును ఎరుగుదును, కంస మహారాజును ఎరుగుదును. మా రాజ్యములకును వారి రాజ్యములకు నడుమ
రాజకీయమైన మైత్రి కలదని నాకు తెలియను. ఇట్లుండగా నిన్న సాయంకాలమున ఈ కృష్ణుని గురించి మరెవరైనా ఎరుగుదురేమోనని కొందరిని అడిగి తిరిగి చాలా కథలు చెప్పినారు. నమ్ముటకు వీలు లేదు, నమ్మకపోవుటకునూ వీలు లేదు. ఒక్కటి నాకు నిజమనిపించినది. పూర్వం ఎవరో చెప్పగా విన్నట్టు జ్ఞాపకమున్నది. ఆ కంసరాజు తన చెల్లెల్ని బావమర్దిని చెరలో ఉంచినాడని. అట్టివారు రాజద్రోహం చేసినచో చెరలో ఉంచుట న్యాయమే. కానీ 2-3 కట్టుకథలు విన్నాను. వానిని నేను విశ్వసించలేదు. ఆ కృష్ణుడు కంసమహారాజునకు మేనల్లుడైనచో అతడు పెద్దవాడే కంసమహారాజును వధించునని. ఏ ఆకాశపోకాశ వార్తగానో కంసమహారాజుకు తెలిసినంత మాత్రమున ఆయన భయపడి ఏదో చేయునని నాకు నమ్మకం లేదు. పుట్టని వాడెవడో తన్ను చంపునన్నచో ఉలికి పడేంత అవ్వేకి కాదు కంసుడు. ఆ కృష్ణుడే కంసరాజు మేనల్లుడు అనుకుందాం. ఆ కృష్ణుని గురించి చెప్పిన వార్తలు పరిహాసాస్పదంగా ఉన్నవి. వెన్నలు దొంగిలించుట ఏమి? ఎన్ని దొంగిలించును? 10-15 వేల గృహములలోని వెన్నెలు తానెట్లు దొంగిలించును? దొంగిలించు తినునా? తినించో కడుపు పగిలిపోదా? అతని కడుపేం గంగాళమా? చిట్కిన వేలి మీద పర్వతమెత్తుట ఏమి? రాముడు సముద్రంను బంధించను, కోతులు వచ్చిరి, పర్వతములు వేసిరి. వాడెవడో ఉన్నాడు, వాడు వేసించో పర్వతములు నీళ్లలో తేలినట్టు వానికి వరం ఉన్నది. ఒప్పుకొందాం. ఆ కొంచెం ఒప్పుకొన్నచో తక్కిందంతే సమంజసంగా కనిపించుచున్నది కదా. ఈ కృష్ణుని గురించి చెప్పిన కథలకును సామంజస్యమునకును 10 ఆమడల దూరం. దాంతో నాకెందుకు? అతడు కంసరాజును వధించినప్పుడు చూద్దాం. కంసరాజు గోవత్సం కాదు, వెంటపడి పలుపు పోసి లాగుటకు. ఆయన ఖడ్గదారి, వ్యాయామ కఠిన దేహుడు. యుద్ధరంగంను నిలిచించో 1000 మందిని ముక్కలుగా నరకగలడు. ఇంత అసంభవమైన విషయమైనను నమ్మిడి వారున్నచో నమ్మనిండు. ఒక వివేకవతి అయిన బాలిక మనస్సునకు వినోదముగా ఉన్నదని బాల్య లక్షణంగా ఇట్టి కథల యందు రమ్మింపవచ్చును గాని ఆమె ఒక రాజ్యంనకు రాణి కాబోచున్న ఎడల ఇట్టి పిచ్చి ఊహలు పెట్టుకున్నచో అది సాగదు అనుకుందరు. రాజు యొక్క భార్య రాజనీతి తెలిసింది కావలేను, దాన ధర్మములు చేయనది కావలేను, మరియు సమర్థుడైన రాజు యందు అధిక విశ్వాసం కలిగి అయి ఉండవలేను. అల్లిబిల్లి కథలు నమ్మిడిది కాకూడదు. దామోదరుడు ఇలా అనగా యశోవతి ఇలా అంది. నేను వివాహం చేసుకొంటకు అంగీకరించి తిననగా లోకమట్లు చేయుచున్నది, అది అంతే కాబోలు అనుకున్నాను. రెండవది, మా నాయనగారికి అది ఇష్టము, మా అమ్మగారు అది అంగీకరించుచున్నారు. మూడవది, గోనంద మహారాజు గారికి నేనన్నచో ఎందుకో కారణం లేని ఒక ప్రేమ. వీడిని అన్నిటికంటే పెద్ద కారణం ఒకటి కలదు. మా గురువు గౌతముడు, గౌతముని కుమారుడు శతానందుడు త్రేతాయుగము నాడు జనకరాజుల పురోహితుడు. నాటి నుండి నేటి వరకు మాకు గురువులు గౌతములు. మా పురోహితుడు గౌతముడు అనగా గౌతమ ఋషి వంశ సంజాతుడని అర్థం. ఆయన నాకు పెండ్లైన తర్వాత ఒక మంత్రం ఉపదేశించునని చెప్పారు. శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి మా ఇంట పుట్టినది. మా ఇంట పుట్టిన ఆడపడుచులందరూ గౌతముల చేత మంత్రోపదేశం పొందుదురు. వారు నాకు కూడా మంత్రోపదేశం చేయుదును అనరు. అది వివాహమైన కానీ చేయకూడదట. అందుచేత నేను ముఖ్యంగా పెండ్లికి అంగీకరించుచున్నాను. నా వయసు చిన్నదే కావచ్చును, నాకు ఎక్కువ తెలివి లేకపోవచ్చును. ఆ కృష్ణుడన్న పిల్లవాణి కథలు నా మనస్సునకు రంజితంగా ఉన్నవి. అది నా తప్పు కాదు. నేను పెరిగిన తర్వాత అట్లుండవో ఏమో, లేదా మరీ దృఢపడునో. మీకు ఇష్టమైనచో పెండ్లి చేసుకొనుడు, నాకు మేలు చేసిన వారగుదురు. శీఘ్రంగా నేను మంత్రోపదేశమును పొందవచ్చును కదా అంది. ఆ మంత్రోపదేశము దేనికి అని దామోదరుడంటే, యశోవతి అంది, 1 పాతివ్రత్యం పొందుటకు, 2 ఎన్ని కష్టములనైనాను అనుభవించుటకు. సీతాదేవి యందు ఏ 2 గుణములుండెనో ఆ 2 గుణములు మేము మిథిలా రాజవంశ సంజాతులము కనుక మా యందు ఉండవలేను. మేము వాణిని సంపాదింపవలేను. దానికి మార్గం ఈ మంత్రోపదేశము. ఆ మంత్రోపదేశము
మాకు వివాహమైన తర్వాత కానీ మా గురువులు చెయ్యరు అంది. అయినచో తప్పక నిన్ను పెళ్లి చేసుకొందును అని దామోదరుడు అంటే, ఎందుకు నన్ను కష్టపెట్టుటకా, నాకు కష్టములు గటిల్ల చేయుటకా అని యశోవతి అంది. అన్నంతనే అందరూ నవ్వారు. అప్పుడు దామోదరుడు అన్నాడు, సీతను కష్టపెట్టినవాడు రాముడు కాదు, రావణాసురుడు అని. యశోవతి అంది, ఈ మంత్రం వలన వచ్చేడి శక్తి పరులు పెట్టిన కష్టములను అనుభవించు లక్షణములు సహించుటయే కాదు, ఆ మంత్రోపదేశమును పొందిన స్త్రీ ఏ కష్టంనైనానూ సహింపగలదు అని. అసలు కష్టంలే లేకపోయించో అని దామోదరుడు అంటే, ఎందుకుండవు, బతుకే కష్టము. ఇప్పుడు నేను కష్టపడుట లేదా? ఇన్ని ప్రశ్నలకు సమాధానములు చెప్పుట నాకు కష్టంగా లేదా? ఈ కష్టం పడినా కానీ పెండ్లి కాదన్నమాట. పెండ్లి అయిన తర్వాత ఎంత కష్టపడవలేను అంది. అప్పుడేమీ కష్టపడనక్కర్లేదు, నిన్ను పువ్వుల్లో పెట్టి పూజింతుము అని దామోదరుడు అన్నాడు. యశోదరంది, నాకు తెలియను, సాగరిక చెప్పినది. సాగరిక అనగా మా వినయంధరుని కూతురు. వినయంధరుడనగా గడిచిన 4-5 ఏండ్ల నుండి నాకు ప్రతిదినము మిగడ తెచ్చిపెట్టేది కోష్టాధిపతి అని. గోనందుడు అన్నాడు, ఆ సాగరిక ఏం చెప్పినదమ్మా అంటే యశోవతి అంది, ఆ అత్తవారింటికి వెళ్ళుటయే కష్టమట. నేను చూచి తిని కదా, సాగరికను అత్తవారింటికి పంపినప్పుడు వినేంద్రుడు ఏడ్చే, అతని భార్యయు ఏడ్చే, సాగరియు ఏడ్చే. కష్టం లేంచో ఏడ్చుట ఎందులకు? సాగరిక పుట్టింటికి వచ్చినప్పుడు తానంత సంతోషపడ్డ ఎందులకు? కనుక పెండి దుఃఖం నక్కే కానీ సంతోషం నాకు కాదు అంది. అయినచో పెండ్లి మానివేయము అని దామోదరుడు అంటే, యశోవతి అంది, అందుకనియే మంత్రోపదేశం పొందుట. అప్పుడు దుఃఖం కాదు కదా, ఎన్ని కష్టములు వచ్చినా ఓర్చుకొనవచ్చును కదా అని. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అని దామోదరుడు అంటే, దారిలో అడుస్తున్నది తొక్కకుండా ఎట్లు? అందరినూ పెళ్లి చేసుకొనవలేను అని యశోవతి అంది. ఎవరు చెప్పిరి అని దామోదరుడు అంటే, లేనిచే మంత్రం ఎందులకు అని యశోవతి అంది. ఆ కృష్ణుడు భగవంతుడు కాదు అని అతడంటే నేను అన్నానా అంది యశోవతి. అతడు కంసుని వధింపలేడు, నేను వధించునని వాదించుచున్నానా అంది మరి యశోవతి. అయినచో నీకు ఆ కృష్ణుని యొక్క కథల గురించి అంత అనురాగం ఎందుకు అని దామోదరుడు అంటే, నాకు అనురాగమని ఎవరు చెప్పిరి అంది ఆమె. ఆ కంసుడే కృష్ణుని వధించును అంటే, కావచ్చు అంది యశోవతి. అతడు వధించనిచో నేను వధింతును అని దామోదరుడు అంటే, తన భర్త మహావీరుడైనచో ఏ స్త్రీ సంతోషించదు అంది యశోవతి. నిన్ను నేను పెండ్లి ఆడినంతనే మా దేశం నాకు తీసుకొని పోదును అన్నాడు దామోదరుడు. మా సాగరికను అట్లే తీసుకొని పోయారు అంది యశోవతి. అది గొల్లది, నువ్వు రాజదుహితవు అని దామోదరుడు అంటే, అది స్త్రీ, నేను స్త్రీనే అని యశోవతి అంది. దామోదరుడు మరలా మాట్లాడలేదు. వారు ప్రసంగించినంతసేపు ఇద్దరు తల్లిదండ్రులకు ముద్దుగా ఉండెను, ఆశ్చర్యంగా ఉండెను. నడుమ కోపం వచ్చుచుండెను, కొంత వెగటుగా ఉండెను, మరికొంత అనుచితంగా ఉండెను. పిల్లలు మాట్లాడినట్లేదు, పెద్దవాళ్ళు ఎవరో మాట్లాడుకున్నట్టు ఉండెను. గోనందునకు పూర్వము యశోవతి అనగా ముద్దైన పిల్ల అనియు అమాయకురాలనియు ఊహ. ఆ ఊహ అంతా చెడిపోయింది. ఈమె వయసునకు బాలిక కానీ మనస్సు చేత బాలిక కాదు. మహావైభవంగా వివాహం జరిగెను. ఇక తృతీయ అధ్యాయము మొదలు పెడుతున్నాను ఈ నవలలో. అప్పటికి యశోవతి పెండ్లి జరిగి సుమారు 2 ఏండ్లైనది. పెండ్లైనప్పుడే ఆమెను కాశ్మీరంనకు తీసుకుని వచ్చిరి. మొదటి 6 నెలల్లో తల్లిదండ్రులు 2 సార్లు వచ్చిరి. రెండవ 6 నెలల్లో ఈమెను ఒకసారి తీసుకుని పోయిరి. వారు ఒకసారి వచ్చిరి. కాశ్మీరంన గోనందుడును కాశ్మీర ప్రాణియు యశోవతి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అయిపోయిరి. కాపురంనకు వచ్చిన మొదటి 6 నెలల్లో దామోదరునకు యువరాజు పట్టాభిషేకం జరిగెను. పట్టాభిషేక మహోత్సవ సమయంన యశోవతి దామోదరుని పక్క కూర్చుండెను. చూచిన వారెవ్వరూ ఆమె 10 ఏండ్లు దాటిన బాలిక అని అనుకోలేదు. ఆమెకు 16 ఏండ్లైనా ఉండునని, యవనోదయమైన స్త్రీ అనియే అనుకున్రి. కొందరు కన్యలు ఏపుగా ఒత్తురు,
కొందరి అభివృద్ధి శరీరం నందుండను, కొందరికి మనస్సు నందుండను. మనస్సు కుశాగ్రంగా ఉండి నాలుక పదనుగానున్న స్త్రీలు సామాన్యంగా శరీరంలందు ఏపు వహించరు. ఏపు వచ్చిన బాలికలు సామాన్య వివేకవతులై వత్తురు. శరీరము, భర్తతోడి కాపరము మొదలైన వాటి ఎందే లగ్న మనస్కులై ఉందరు. వారిలో బుద్ధి తక్కువగా ఉండును. బుద్ధి అనగా సాంసారికములైన భావములు, లౌకికమైన ఆశయు కాదు. ఆలోచన శక్తి, తర్కపటుత్వము, లౌకికేతర విషయముల యందు మనసు చొచ్చుకుని పోవటయు వారి యందు అధికంగా ఉండవు. ఈ రెండు లక్షణములు సమానంగా వృద్ధి పొందుట జీవుల యందు ఎక్కడనూ ఉండను. ప్రతిదినము గోనందుడు తొలితటి దినములలో యువరాజు సౌధమునకు పోయేవాడు. యువరాజు పట్టాభిషేకం 2-3 నెలలకు జరుగును అనగా అతడి కుటుంబము నగరంనకు అంతఃపురంనకు దూరంగా మరి ఒక చోట ఏర్పాటు చేయబడిన. ఆ దినములలో విదేహరాజ దంపతులు వచ్చిరి. 2 నెలలు ఉండిపోయిరి. గోనందుని భార్య యశోవతి వ్యక్తురాలై శుభోత్సవములు జరుగు వరకు ఎక్కువ భాగము యువరాజ సౌధముల యందే ఉండేది. గోనందుడు దినదినము సాయంకాలముల యందు యువరాజ సౌధములకు పోవుచుండెను. ప్రధానముగా కోడలు తాను ఒంటరితనం అనుభవించకుండా ఉండుటకు, ఆమె యొక్క మాటలకు తాను సంతోషించుటకును వెళ్ళేడివాడు. యువరాజ పట్టాభిషేకమైన తర్వాత 2-3 నెలలలో యశోవతి యందు పెద్ద మార్పు వచ్చెను. ఆమె తన భర్తకు కావలసిన సర్వపరిచర్యయు సేవకురాండ్ర చేత చేయనిచ్చుటలేదు, తానే చేయుచుండెను. ఇది రాజమర్యాదకు భంగకరమని అత్తగారు 2-3 సార్లు చెప్పినది. యశోవతి అట్లు చేయకుండుట భార్యా ధర్మమునకు భంగకరమని చెప్పెను. మరీను పొద్దు కుంకక మునుపు యశోవతి స్నానం చేసి మడిబట్ట కట్టుకొని జపంనకు కూర్చుండెడిది. ఆ జపము తొలి తారజాము, తర్వాత జాము, ఇట్లా క్రమక్రమంగా వృద్ధి అందుచూ వచ్చెను. గోనందుడు కొడలతో మాట్లాడవలైనచో పొద్దుండంగానే కొడుకు ఇండ్లకు పోవలేను. ఆయనకు రాజకార్యంలో ఒత్తిడి చేత ఎక్కువ రోజులట్లు సాధ్యమయ్యేది కాదు. అట్లు కాక గోనందుడు తాను రేపు సాయంకాలం వత్తును అని కోడలికి వార్త పెట్టేవాడు. ఆ దినంలందు ఆవిడ మామగారు వచ్చి వెళ్ళు వరకు స్నానం చేయకుండా ఉండేది. కొంతసేపు మామగారితో ప్రసంగించిన తర్వాత స్నానం చేసేది. కోడలను మామగారును మాట్లాడినప్పుడు పట్టప్రాణి అచ్చట్నే ఉండేది. దామోదరుడు ఉండేవాడు కాదు. కొడుకు వచ్చిన తర్వాత కోడలు జపనిమగ్న అయి ఉండగా తల్లి కొడుకుతో మామయ్య కోడలి నడుమ జరిగిన ప్రసంగములలో తనకు నచ్చిన మాటలు చెప్పుచుండేది. అతను మాట్లాడకుండా విని ఊరకుండును. అతను లోన సంతోషించునో ఏమో తెలియదు. ఒకనాడు ప్రసంగం ఇలా ఉంది. గోనందుడు అన్నాడు, నువ్వు జపం చేయుచున్నావు కదా, దాని ఫలితం ఏమైనా కనిపించుచున్నదా అని. దానికి యశోవతి అంది, నేను పుట్టి 11 ఏండ్లైనది కదా, ఏమి ఫలితం వచ్చినది అని. కాశ్మీర దేశపు యువరాజుకు భార్య వైతివి అని గోనందుడు అంటే, నేను భార్యనైన తర్వాతే వారి యువరాజులైరి అంది యశోవతి. రాణి అంది, ఏమమ్మా, నా కొడుకు యువరాజగుట కూడా నీ చలవయ్యే అందువా అని. కాదు అత్తగారు, నేను మీ కోడలిని ఎప్పుడైతిని, నాకు 10 ఏండ్లు వచ్చిన తర్వాత నైతిని. అంతవరకు ఒక రాచ కూతురిగా ఉంటిని. 10 ఏండ్లకు కదా ఈ ఫలితం వచ్చినది. ఆ ఫలితమైనను ఎట్లు వచ్చినది? జరాసంధ మహారాజు గారి దయ వలన వచ్చినది. వారి యుద్ధములకు మామగారు సాయం వెళుదురు కనుక వచ్చినది. వెళ్ళుచు మా తండ్రి గారి మిథిలా నగరమున విడియుచుండుట చేత వచ్చినది. విడియుటయే కాదు కదా, మా మామగారి హృదయంలో క్షీరసాగరం ఉండట చేత పసిపిల్లల మాటలన్నచో వారికి ఎంతయో ఇష్టమగుట చేత, భగవంతుని అనుగ్రహం చేత, వారికి నా యందు అనుగ్రహం కలుగుట చేత నేను కాశ్మీర దేశపు యువరాజునకు భార్యనగుట తటస్థించినది. ఒక శుభకార్యం జరుగుటకు లోకం నందు ఎన్ని పొసగులు సమకూరవలేను. మంత్రమును జపించుట యందు లోకం నందు శుభకార్యమునకు బహిరంశములు ఎన్నో తోడ్పడినట్టు తోడ్పడే అంశములేవి లేవు కదా. సరికదా, తద్భంగ హేతువులు ఎన్నో ఉండును. ఒకనాడు మామగారు ఉత్తరని సేవకురాలు చెప్పాను.
తమరికి తెలియను కదా, చాలాసేపు ఎదురు చూచి తిని వారు రాలేదు. ఇంకా రారనుకుని నేను స్నానం చేసి జపం మీద కూర్చుంటిని. మనస్సును వారు ఆలస్యంగా వత్తురేమో, నేను తొందరపడి కూర్చున్నాను, ఇది వారి ఎడల అవినయమగునేమో అన్న భయమే బాధించుచుండెను. మంత్రజపం యొక్క దృష్టితో చూచించో ఇది ఎంతయో విఘ్నము. నా శ్రద్ధ మామగారి రాక మీద ఉన్నంత జపం మీద లేదు. అందే, నువ్వు మామగారిని గురించి ఇంత ఆలోచించుచున్నావు కదా, నా కొడుకుని గురించి ఏమైనా ఆలోచించవా అని రాణి అనగా యశోవతి సిగ్గుపడి ఊరకుండెను. గోనందుడు అన్నాడు, నాకు తెలిసింది. ఇదివరకు నువ్వు నా కొడుకు సంగతి ఎత్తినచో సిగ్గుపడేది దానవు కావు, ఇప్పుడు సిగ్గుపడుచున్నావు. అందుచేత అతన్ని గురించి కూడా ఆలోచించుతున్నావనే అనుకోవలేను అని. రాణి అంది, అట్లయినచో కోడల, నా కొడుకుని గురించి నువ్వు అనుకున్న సంగతి ఒకటి చెప్పుము అని. గోనందుడు అన్నాడు, వద్దమ్మా వద్దు, మీ అత్తగారు మంచిది కాదు, పోయి తన కొడుకుతో చెప్పును అని. నేను చెప్పను, ఒట్టు వేసుకోమన్నచో వేసుకొందును అని రాణి అంటే, మా యశోవతి ఒట్లు వేయించుకొనదు. మహారాజులను గొప్ప రాణులను విశ్వసించును, వారి మాట తప్పినచో వారి పాపం వారిదే అన్నాడు గోనందుడు. రాణి అంది, ఈ విషయంలో నేను మాట తప్పకుండా ఉంటాను అనడానికి వీల్లేదు. దామోదరుడు అన్న పిల్లవాడిని గురించి యశోవతి అన్న పిల్ల దేనికో ఆదుర్దా పడిననగా నేను తల్లిని కాను, రాణిని కాను, వట్టి దూతిక నగుదును అని. గోనందుడు అన్నాడు, అయినచో మేము చెప్పం. మా యశోవతి ఆ పిల్లవానికి అగ్నిసాక్షిగా పెండ్లి ఆడిన ఇల్లాలు. వివాహం కాని చోట్ల తాను ప్రేమించిన చోట ఈ దూతిభావం ఉన్నచో ఉండవచ్చును. రాచబాటగా ఉన్న మా యశోవతి సంబంధమున మాకు దౌత్యం అక్కర్లేదు అన్నాడు. రాణి అంది, నేను శపథం చేయుచున్నాను, నేను బతిమాలుచున్నాను, దూతిగా అడగట్లేదు, ఆ కుర్రవాణికి తల్లిగా అడుగుచున్నాను. నా కోడలికి నా కొడుకునందు అనురాగం ఉన్నదని తెలుసుకుని సంతోషించుటకే అడుగుచున్నాను అంది. గోనందుడు అన్నాడు, అయినచో చెప్పవచ్చును. అమ్మా యశోవతి, పాపం ఆవిడ అంత దీనురాలే అడుగుచున్నది, ఒక్క విషయం చెప్పుము, పాపం ఆవిడకి ప్రాణం తేలికబడును అనగా యశోవతి మరియు సిగ్గుపడి తన అత్తమామలకు అసంతృప్తి కలిగించుట న్యాయం కాదని, తనలో తనకే ఈ లజ్జోదయం ఎప్పుడు కలిగినదో తెలియక కళవలపడుచు ఇలా చెప్పింది. ఎన్నాళ్ళో కాలేదు, వారం దినముల కిందట మీ కుమారుడు పొద్దుననే వేటకు వెళ్ళింది. పొద్దు కుంకక మునుపు వత్తుమని వారు అనుకున్నట నేను వింటిని. పొద్దు కుంకినది వారు తిరిగి రాలేదు. ఈ దేశంలో పర్వతములు హేతువులుగా పొద్దు కుంకక ముందే కుంకును. ఆ కొండల మీద నాకు కొంత విసుగు కలిగినది. అవి పొద్దున కుంకక ముందే కుంకించును. వేటకాండ్రు తిరిగి వచ్చిన గుర్రపు గిట్టల చప్పుడు, వేట కుక్కల అరుపులు వాకిట వినిపించే వరకు నాకు స్నానం చేయ బుద్ధి పుట్టలేదు. ఈ రీతిగా జపములకు విఘ్నములు కలుగుచుండును. జపమునకు విఘ్నహేతువుగా మీతో మనవి చేసి తిను కానీ మరొకందుకు కాదు. మీకు ఆడపిల్లలు లేరు, నా తల్లిదండ్రులు ఇచ్చట్లేరు, మీరు దుర్వ్యాఖ్యానం చేయరాదు అని యశోవతి ఏడ్చుచుండగా రాణి ఆమె తలను తన ఒడిలో చేర్చుకుని లాలించి ఇలా అంది, ఓసి పిచ్చి తల్లి, మేమేం పరాయివారమా, దుర్వ్యాఖ్యానం ఎందుకు చేయదుము? ఇందులో దుర్వ్యాఖ్యానం చేయుటకేమున్నది? నువ్వు నాకంటే నీ మామగారే ఎక్కువ అనుకుందువు. ఆయన విడుపుగా నిన్ను లాలించి చెప్పించినారు. మహారాజా, ఇది న్యాయం కాదు. పరాయి వండ్ర పిల్లను మనం తెచ్చుకున్నప్పుడు ఆమెను కడుపులో పెట్టుకుని పెంచవలేను కానీ ఈమె మనసులోని మాటలు చెప్పించవచ్చునా? ఆమెకి ఇచ్చట ఎవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేదు, సాగరిక లేదు, వినయందరుడు లేడు, గౌతముడు లేడు. విదేహనగరం నుండి పరిచారికలు వచ్చిరి. వారందరూ పరిచారికలే కానీ చిలికత్తలు కారాయను. అచ్చట ఉన్న గొప్ప అధికారుల కూతుండ్రు యశోవతికి చెలికత్తెలుగా ఉండేవారు. ఈమె అత్తవారింటికి వచ్చినంతనే వారు అచ్చట దిగబడిపోయిరి. వారి అత్తవారిండ్లకు వారు వెళ్ళిపోయిరి. ఇక్కడ యశోవతికి మిగిలిన చెలికత్తె నేను. ఆ వినయందరుడో గౌతముడో మీరు దీనికి దుర్వ్యాఖ్యానం చేసించో నేను సహించున్నది లేదు అంది రాణి. గోనందుడు అన్నాడు, మొట్టమొదట నాకు దానికి దుర్వ్యాఖ్యానం చేయుట ఎట్లో తెలిసిన కదా చేయుట, నాకు ఆ సంగతి తెలియదు అన్నాడు. యశోవతి అంది, నాకు తెలియను, ఇది అంతయు భగవంతుడు చేయుచున్న దుర్వ్యాఖ్యానం. నా మనసును ఒక చోట నిలవనీయకుండుట చాలనట్లు
పెర విషయములందు చొప్పించుట మనోవృత్తికి భగవంతుడు చేయు దుర్వ్యాఖ్యానము అనగానే గోనందుని ముఖము బిగిసింది. యశోవతి తన విషయంన గోనందుని ముఖము బిగియుట ఎన్నడూనూ చూడలేదు. ఆమెకు కొంత భయం కలిగింది. అంత గోనందుడు ఇట్లన్నాడు, ఆ భగవంతుడు నీ మనోవృత్తికి దుర్వ్యాఖ్యానం చేయుచున్నాడు. అది నీకు ఇష్టమో కాదో నాకు తెలియట్లేదు అని. యశోవతి అంది, జీవనకి ఏది ఇష్టమో అదే భగవంతుడు చేయి దుర్వ్యాఖ్యానము అని. గోనందుని ముఖం వికసించింది. ఆ మరునాడు తల్లియు దామోదరును కూర్చుని మాట్లాడుచుండిరి. ఆమె ఈ కథ అంతయు కొడుకుతో చెప్పింది. ఈ మాటలు అతనికి సరైన వేళల యందు వినిపించెను. అతడు పూర్వము కడుసార్లు యశోవతిని ఏకాంతంగా కలుసుకొని మాట్లాడవలేనని ప్రయత్నం చేసెను. బాలికలు కొంచెం పెరుగుదురు, కానీ వయసు రాదు. వయోభిముఖంగా ఉన్న వేళలందు భావములకేం లోపము? తమకు నచ్చిన బాలకుని యందు తమ అనురాగమును వెలార్తురు. లోకం నందు ఇద్దరు బాలికా బాలకులు వయసు రాకమునపే పెద్ద అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న చోట్లు చాలా కలవు. ఇది సృష్టిలో అంతర్భూతమై ఉన్న రహస్యం. యశోవతి వ్యక్తురాలు కాలేదు. మన్మథోదయము అగుటకు వ్యక్తురాలు కావలసిన పని లేదు. శరీరము పుష్టమై ఉన్నది, కనుచువిళ్ళు సాగి ఉన్నవి, మందహాసం ఉదయించుటలోనే విరుపు పొందుచున్నది, వక్షస్థలము నిండి ఉన్నది, గమనము మంద గజగమనానుకారిగా ఉన్నది. కట్టిన చీర, పెట్టిన నగ, తాల్చిన బొట్టు, ముట్టిన కన్ను నూతన భావోదయ హేతువులుగా కనిపించుచున్నవి. దామోదరుడు ఆమెతో మాట్లాడవలనని, ఏకాంతంన కలుసుకొనవలనని, ఏమి చెప్పవలనో తెలియదు కానీ ఏదో చెప్పవలనని కొన్ని నెలలు ఉళ్ళూరినాడు. పెండ్లి నాటి గుర్తు లేదు కానీ పట్టాభిషేకం నాటి గుర్తు కలదు. యాదృచ్ఛికంగానైనట్టు తాను యశోవతిని ఆనుకొని కూర్చుండెను. ఆమె ఒత్తిడిని పరిహరించినట్లు సుంత తొలగి కూర్చుండెను. అతని ఒళ్ళు పులకించెను. అభిజ్ఞ ఉన్నది కదా, అది గుర్తు. నాటి నుండి అతనికి యశోవతితో మరలా ఏదో ఒక సందర్భమున కలిసి కూర్చుండవలేనని ఉన్నది. అట్టి సందర్భం రాలేదు. తాను యువరాజు, ఇవి తన సౌధములు. ఇచ్చట తానును తన భార్యయు ఇద్దరే ఉండవలేను. తన తల్లియు తండ్రియు ఇచ్చటే సర్వకాలంలో ఎందు పీట పెట్టుకుని కూర్చుందిరేమి? అతనికి మనసులో ఈ కోపం కలదు. 2-3 నెలలు యశోవతి ప్రసాదన కాంక్షాపరాయణుడై తుట్టతుదకు మనసు విచ్చుకొని బుద్ధిని క్రీడల యందు చొప్పించెను. అప్పుడప్పుడు మనసులోనికి యశోవతి వచ్చును, కానీ ఆమె భావమును మన్నించును, తొలగించును. ఇట్టి స్థితిలో తల్లి వచ్చినది. కోడలి యొక్క ఈ వార్త చెప్పగా అతని యందు సహజంగా ఉన్న సుకుమార భావము మరలా మేల్కొనెను, రెట్టింపుగా మేల్కొనెను. యశోవతి కాశ్మీరంనకు వచ్చి 2 ఏండ్లు దాటెను. ఆమె వ్యక్తురాలయ్యను. నెలలు గడిచెను. విదేహంనకు వార్త పంపిరి. శుభోత్సవములు నిర్ణయింపబడెను. విదేహ రాజదంపతులు వచ్చిరి. చాలామంది బంధువులు వచ్చిరి. విదేహరాజు పెండ్లినాడు ఇచ్చిన గుర్రములు, ఏనుగులు, పరిచారికలు చాలక మరియు కొన్నింటినిచ్చెను. భోగవస్తువులు ఎన్నింటినో తెచ్చెను. ఆ భోగవస్తువుల్లో సగానికి సగం విదేహరాజు కాశ్మీర దేశం నుండి కొన్నవే. వెల మాత్రం విదేహరాజు ఇచ్చినట్లయినది కానీ వస్తువులు వాణి స్వస్థానం చేరినట్లయినది. లోకం నందలి ఆర్థిక స్థితి కూడా జీవలక్షణం అనుసరించి ఉండను. ఆ వస్తువు మరలా అచ్చటికే చేరును. ఆ చేరకముందు నడుమ బోలెడంత వ్యవహారం, సంసారం, సుఖము, దుఃఖము, తపస్సు, వైరాగ్యము ఇన్ని జరిగి తాను పరమాత్మ అయిన జీవుడు మరలా పరమాత్మగును. అట్లే సృష్టిలో వెలగల అనేక వస్తువులు విక్రమించబడును. మానవుల ధనము చేతులు మారుటయే పరమార్థం. కానీ వస్తువుల యొక్క వస్తుత్వం చెడదు, యజమానులు మారుదురు. ఏమి చిత్రమైన లోకము! యశోవతి దామోదరులు కలిసి బతుకనారంభించిరి. దామోదరునకు వేట పట్టలేదు, క్రీడ ఆకర్షించట్లేదు, సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు. అతనిని మించి యశోవతికి పొద్దు కుంకుచున్న ఊహ లేదు. లేదేమీ ఉన్నది, ఆ ఊహ ఇంకొక రీతిగా ఉంది. అప్పుడు స్నానము, మడికొట్టుకొనుట, జపము వాని కొరకు కుంకుచుండెను. ఇప్పుడు స్నానము, పట్టుపుట్టములు దాల్చుట, నగలు దాల్చుట, సువాసనా ద్రవ్యములు దాల్చుట, కంటి చివర పెట్టిన కాటుక,
సూటిగా చుచ్చుచున్నట్టు కనిపించకుండాన్నట్టు చేయుట, పయ్యద పొడుగుగా ధరించుట, నడుచుచున్నప్పుడు అది పెడవ తెరచాపవలే నాడవలెననుకొనుట, పాదములకు పెట్టుకున్న గజ్జలు కానీ చేతులకు దాల్చిన కంకణములు కానీ చేసేడు సవ్వడి నిన్నటి సవ్వడుల కన్నా తగ్గునట్టో హెచ్చునట్టో, కింకిండ్లను గజ్జలను తగ్గించుటయో హెచ్చించుటయో, ఇటివి 100 ఊహలు వాని కొరకు ఇప్పుడు పొద్దుకుంకుచుండెను. ఈ తొలితటి కుమారాభ్యుదయ ఉత్సవ దినములలో గోనందుడు యువరాజు సౌధమునకు వచ్చుటయే లేదు. మహారాణి వచ్చినను కొంచెం సేపుండి సొంత కోడలతో మాట్లాడి 2 మాటలు కొడుకుతో మాట్లాడి వెడలిపోవును. వారి ఉలపు ముమ్మరము కొన్నాళ్లకు తగ్గినదని మహారాజా దంపతులు తెలుసుకొనిరి. ఒకనాడు మహారాణి రాగా యశోవతి అత్తగారితో, నేను ఇంక స్నానం చేసి మడి కట్టుకొనవలేను. వారి చెట్టుకు వెళ్ళి జాము పొద్దుపోయిననగా ఒత్తురు. ఈలోపుగా నా జపం పూర్తి చేసుకుందను, సెలవు ఇప్పించవలేను అనెను. ఆమె ఈ సంగతి మహారాజుతో చెప్పెను. ఇప్పటికీ ఈ రోజుకు ఇక్కడితో ఈ అధ్యాయము ముగించబోతున్నాను. ఇప్పుడు మనం చూసినాం కదా, గోనందుడు తను అనుకున్న రీతిలో తన కోడలిగా చేసుకున్నాడు యశోవతిని. యశోవతి పెళ్ళైన కొత్తలో వ్యక్తురాలయ్యే వరకు తన జపము పూజ అన్నీ తను చేసుకుంటూ ఉంది. తర్వాత వ్యక్తురాలైన పిమ్మట భర్తతో కలిపి సంసారం మొదలైనది. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్ళీ జపము అవి మొదలుపెట్టింది. మరి ఆ జపము ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ముందు ముందు చూడాలి. తర్వాత మిథిల నుంచి తల్లిదండ్రులు మళ్ళీ ఏమైనా వచ్చారా, ఏదైనా సమాచారంలో తెలిసిందా, తర్వాత ఆ గొల్లపడుచు సాగరిక అనే ఆమె ఏం చేసింది, ఇవన్నీ వచ్చే వారం మళ్ళీ కథనంలో తెలుసుకుందామా. మరి ఈ కథనం మీకు నచ్చిందా? నేను చెప్పే పద్ధతి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి. మరి ఉండనా? మళ్ళీ మిమ్మల్ని వచ్చే వారము యశోవతి 3వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.